రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. రాజకీయ ప్రయోజనాల కోసమే కొండా విశ్వేశ్వరరెడ్డి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. విశ్వేశ్వరరెడ్డికి దమ్ముంటే అవినీతి ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. చేవెళ్ల ఎంపీ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్న రంజిత్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నేను చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న శంకరపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉందన్న వాతావరణం, ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ ఉదయం నుండి చూస్తున్నామమ్మా, జన స్పందన ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఉత్సాహం ఎట్లుంది. మొన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్లో ఉత్సాహం రెట్టింపోయింది. ఒకవైపు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక కామెంట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చింది, మరోసారి ప్రజలను మోసం చేయబోతుంది, 6 గ్యారెంటీలు అమలు కాలేదన్నటువంటి ఒక కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా మీ మీద కొన్ని కామెంట్స్ మీద ఎట్లా రియాక్ట్ అవుతారు? ఆ విశ్వేశ్వరరెడ్డికి ఒక మాట చెప్పండి అమ్మా, ఆయనకు విజ్ఞత ఉందా, చదువుకున్నాడా లేదు? ఈ ఆడోళ్ళ మధ్యలోకి పోండి. ఇచ్చిన 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అమలైనవి. బీజేపీ ఏం హామీ ఇచ్చింది? బీజేపీ ఇచ్చిన హామీ ఏదైనా ఒక్కటన్నా అమలు చేసిండ్రా? 15 లక్షల అకౌంట్లు వేస్తా అన్నారు, 15,000 కూడా వేయలేదు, 15 రూపాయలు కూడా వేయలేదు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు. వాళ్ళ అమలు హామీ చేసింది ఏంది? ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఉల్టా మాటలు మాట్లాడతారు. రైట్. ఇంకొకటి, మీకు ఇప్పుడు 3 ఉన్నారు పోటీలో, ప్రధాన పార్టీలో. మీరు కాంగ్రెస్గా, ఇంకొక వైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ కాసాని. సో పోటీ ఎట్లా ఉంటుంది మీకు? రంజిత్ రెడ్డికి పోటీ ఎవరితో? త్రిముఖ పోటీ ఉంటుంది డెఫినెట్గా. ఆ త్రిముఖ పోటీలో డెఫినెట్ నా పోటీ విశ్వేశ్వరరెడ్డితో నేను అనుకుంటున్నా. కానీ విశ్వేశ్వరరెడ్డి ఒకసారి ఏమో 3 లక్షల మెజార్టీతో గెలుస్తా అంటాడు, ఒకసారి ఏమో రంజిత్ రెడ్డి డిపాజిట్ రాదు అంటాడు. ప్రొద్దున్న లేస్తే రంజిత్ రెడ్డి జపం చేస్తాడు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో 3rd ప్లేస్కి వస్తారు రంజిత్ రెడ్డి, ప్రొద్దున్న లేస్తే రంజిత్ మీద వాళ్ళిద్దరికి తెలుసు రంజిత్ రెడ్డి గెలవబోతుంది కాబట్టి ఇవన్నీ ఇట్లా మాటలు మాట్లాడతారు. రైట్. పబ్లిక్ మీరు రెగ్యులర్గా ఇందాక అన్నారు బాగా ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎండలో కూడా వెళ్తున్నారు, ఏమంటున్నారు? నిన్న మొన్న కూడా కొంత 6 గ్యారెంటీల మీద, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల మీద ప్రశ్నలు అడుగుతున్నారు అనేది మిగతా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అడుగుతున్నది. దాన్ని ఏం చెప్తారు వాళ్ళకు? ఇంకోమా, నువ్వు మొత్తం యావత్ రాష్ట్రం తిరుగు. 500 రూపాయల సిలిండర్ ఇంప్లిమెంట్ అయింది, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇంప్లిమెంట్ అయింది, ఉచిత బస్సు ఇంప్లిమెంట్ అయింది, ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అయింది. అయిందా కాలేదా అడగండి, ఎవరినైనా అడగండి, అయిందా కాలేదా? ఊర్లలో లేడీస్కి అందరికీ తెలుసు. ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము చెప్తున్నాం, మీకు ఇవ్వకపోతే మా గ్యారంటీ అంటున్నాం, అమలు చేసే గ్యారంటీ మా గ్యారంటీ అంటున్నాం, రుణమాఫీ గ్యారంటీ సీఎం గారు ఇచ్చినట్టు. ఇంకేం కావాలి? ఇంకా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. రంజిత్ రెడ్డి గత 5 ఏళ్లలో కొన్ని కబ్జాలు చేశారు, భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు ప్రజలు ఎందుకు ఓటేయాలనేది మిగతా మీకు అటు బీఆర్ఎస్ కానీ ఇంకొక వైపు బీజేపీ కానీ ప్రశ్నిస్తుంది. దీని మీద ప్రజలకు మీరేం సమాధానం చెప్తారు? దమ్ము ధైర్యం ఉంటే చెప్తున్నా, బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు కబడ్దారని చెప్తున్నా. ఇంతమంది మధ్యలో నేను నిలబడతా, ఎవరు వాళ్ళు 100 మందిని రమ్మనండి. 1 ఇంచు భూ కబ్జా చేసినా, 1 ఇంచు నా యావత్ ప్రాపర్టీస్ వాళ్ళకి రాసిస్తా. గుడ్ల స్కామ్ అంటారు, మా గుడ్లో ఆల్రెడీ చెప్పి, నిన్న ప్రెస్ మీట్ చెప్పి 1 పైసా స్కామ్ జరగలేదు, మా రంజిత్ అన్న మాకు మస్తు చేసిండు అని చెప్పి. ఊరికే మాటలు కాదు, ఒక్క రుజువు చూపెట్టామనండి. చెత్త మాటలు మాట్లాడుకుంటే నేను రిప్లై చేయాలి. కేసీఆర్ కామెంట్స్కి ఎట్లా రియాక్ట్ అవుతారు? పొద్దుతిరుగుడు పువ్వు రంజిత్ రెడ్డి అనేటువంటి కామెంట్స్ను ఎట్లా తీసుకుంటారు మీరు? కేసీఆర్ గారు, నేను బీఆర్ఎస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, పొద్దుతిరుగుడు పువ్వే అన్నారు తప్ప ఇంకేం మాట మాట్లాడలేదు. పార్టీ మారినప్పుడు పార్టీ చాలా చేసింది, పార్టీ మారాడు అన్నారు. పార్టీ పర్ఫెక్ట్గా చేసింది నాకు, దాన్ని అది కూడా కాదన్నారు. నేను కూడా పార్టీ పర్ఫెక్ట్గా చేసిన. 5 సంవత్సరాలు అందరికంటే టాప్ పర్ఫార్మర్గా నేను ఉన్నా. వాళ్ళు నాకు ప్లేస్ ఇచ్చింది, నేను కూడా పార్టీకి చేసిన. దాని తర్వాత పరిస్థితులు మారాయి. ఒక్కటే చిన్న క్వశ్చన్, రిజర్వేషన్ల రద్దు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కామెంట్ చేశారు, భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. మీరేమంటారు? రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు అవుతున్నటువంటి కామెంట్స్కు మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు ఏం చెప్తారు? మీకు ఆల్రెడీ స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోడీ గారు మాట్లాడింది గవర్నమెంట్ జాబ్స్ అన్నీ తీసేస్తా అంటున్నారు. అమిత్ షా మాట్లాడి ముస్లిం రిజర్వేషన్, వాళ్ళు భయపడి ఇప్పుడు ఏమంటున్నారు, మేము అనలేదు అంటున్నారు. అందరు రికార్డింగ్స్ ఉన్నాయి కదా, అది కాదని చెప్పండి. వాళ్ళ మనసున్న మాట బయటపడ్డది, ప్రజలు అందుకే బాగా గట్టిగా బుద్ధి చెప్తామని ప్రయత్నం. కెమెరామెన్ రవీందర్తో శ్రీనివాస్, V6 న్యూస్, శంకరపల్లి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం.